యుద్ధం ఏ కాలంలోనైనా ఏ దేశాల మధ్యనైనా మిగిల్చేది శ్మశాన వైరాగ్యమే. అమెరికా ఇరాన్ యుద్ధంలో మిగిలింది కూడా అదే. యురేనియం ఉందన్న నెపం ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడులు ప్రపంచాన్ని ఎక్కడికి తీసుకెళ్లాయి? అక్కడ యురేనియం బయటపడింది లేదు, పోయింది లేదు. కానీ మధ్యలో బలైపోయిందెవరు? సామాన్య ప్రజలు. ఇరాన్ను నాశనం చేసిన అమెరికా, దాని మిత్ర దేశాలు తిరిగి ఆ దేశ పునర్నిర్మాణానికి $1 బిలియన్ డబ్బులు ఇస్తామంటున్నాయి. అసలు ఈ యుద్ధంతో సాధించింది ఏమిటి? గల్ఫ్ వార్తో జరిగిన నష్టం ఎంత? చివరికి ఏం మిగిలింది? శ్మశానాలు, శవాల దిబ్బలు, దేశాల విధ్వంసం. ఇరాన్ అణుబాంబు తయారీకి దగ్గరగా ఉందన్న ఒకే ఒక కారణంతో అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా చేసిన దాడి ప్రపంచాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఆ అణుబాంబులను అమెరికా కనిపెట్టింది లేదు, ఇరాన్ తయారు చేసింది లేదు. కానీ మధ్యలో ప్రపంచానికి మాత్రం తీరని నష్టం మిగిలింది. ప్రపంచ పటంలోని ప్రతి దేశంపైన గల్ఫ్ వార్ ఎఫెక్ట్ పడింది. చివరికి సగటు అమెరికన్ మీద కూడా. విపరీతంగా పెరిగిన ధరలతో సామాన్యులు, పేదలు చితికిపోయారు. ఎక్కడ చూసినా ధరల మోతే. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. ఎంతగా అంటే కొన్ని దేశాలు డాలర్లు లేక, ఇంధనం దొరక్క ఆల్మోస్ట్ కరోనా లాంటి లాక్డౌన్ రోజులను అనుభవించాయి. ఒక రకంగా కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు ఆ స్థాయిలో మందగించడం జరిగింది ఇప్పుడే. ప్రత్యేకంగా భారతదేశానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. చమురు సంక్షోభం 85% దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. గుజరాత్లోని సిరామిక్స్ తయారీ కేంద్రం మోర్బీ, సూరత్ టెక్స్టైల్స్ వంటి పారిశ్రామిక హబ్లు గ్యాస్ కొరత కారణంగా తాత్కాలికంగా మూతపడ్డాయి. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యుఏఈకి వెళ్లాల్సిన 15 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఆర్డర్లు ఆగిపోయాయి. రైతుకు నష్టం మిగిలింది. భారత ఎగుమతులు 57.95% క్షీణించగా దిగుమతులు 51.64% తగ్గాయి. గల్ఫ్లో ఉన్న 85 లక్షల మంది భారతీయుల ఉపాధికి గండం ఏర్పడింది. మనకు ఈ యుద్ధంతో ఎలాంటి సంబంధం లేకపోయినా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ముడి చమురు ధరలు పెరగడంతో ఇక్కడ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు లక్షల డాలర్లు పట్టుకెళ్లిపోయారు. సామాన్యుడి వంటగదిలో కూరగాయల నుంచి పప్పుల వరకు అన్నింటి ధరలకు రెక్కలొచ్చాయి. అక్కడెక్కడో హుర్ముజ్ దారి మూసేస్తే గోదావరి జిల్లాలపై ఆ ఎఫెక్ట్ పడింది. గల్ఫ్ దేశాలకు, అంతర్జాతీయ మార్కెట్లకు రొయ్యల ఎగుమతులు నిలిచిపోయాయి. డీజిల్, ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఆక్వాఫీడ్, మందుల ధరలకు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయంగా కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో స్థానికంగా రొయ్యల ధరలు పడిపోయాయి. 107 రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధంలో అమెరికా నష్టపోయింది అక్షరాల 3 లక్షల కోట్ల రూపాయలు. అటు ఇరాన్కు జరిగిన నష్టం దాదాపు 33 లక్షల కోట్ల రూపాయలని ఓ అంచనా. ఇక ప్రపంచానికి జరిగిన నష్టం ఎంతో తెలుసా? గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం ఏకంగా 183 లక్షల కోట్ల రూపాయలు. పేద, అభివృద్ధి చెందుతోన్న దేశాలే చమురు దిగుమతుల కోసం అదనంగా 1,50,000 కోట్ల రూపాయల నష్టం భరించాల్సొచ్చింది. ఇంతటి ఆర్థిక నష్టానికి కారణమైన అమెరికా తిరిగి ఇరాన్ పునర్నిర్మాణానికి 3 లక్షల కోట్ల రూపాయలు ఇస్తానంటోంది. ఆ మాత్రం దానికి యుద్ధం ఎందుకు చేయాల్సొచ్చినట్టు? పోనీ ఇరాన్ను పూర్తిగా దెబ్బతీసిందా? ఇరాన్ను లొంగదీసుకుందా? అదేం లేదు. ఇరాన్కు కొంత నష్టం చేసి తాను ఊహించని నష్టాన్ని చవిచూసింది అమెరికా.